ఏమవుతుంది కరెంట్ 2 ohms నుంచి వెళ్ళదు, సర్క్యూట్ క్లోజ్ లేదు, లోయర్ పొటెన్షియల్స్ ఒకటే బ్యాటరీ ఉండి సర్క్యూట్ అంతా క్లోజ్ అయితే వేరేలా ఉంది. సో కాబట్టి డైరెక్ట్ 20 ohmsకి వెళ్తుంది. దేర్ఫోర్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 2 ohms రెసిస్టెన్స్ ఈజ్ బికమ్ 0. ఓకేనా, కరెంట్ అనేది 2 ohms నుంచి 0 అయిపోతుంది. బట్ హౌ మచ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 5 ohm వీ కెన్ క్యాలిక్యులేట్. వోల్టేజ్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, I is equals to V/R రాస్తే ఆన్సర్ వస్తుంది. హౌ మచ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 10 ohms, ఇది సర్క్యూట్ క్లోజ్డ్లో ఉంది, ఇది కూడా వోల్టేజ్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, కరెంట్ వస్తుంది. అర్థమైందా? సో సర్క్యూట్స్లో మనకు కొన్నిసార్లు అన్వాంటెడ్ కూడా ఉంటాయి. అన్వాంటెడ్ ఇక్కడ ఉన్న ఎవరంటే 2 ohms, ఇది ఉన్నా లేనట్టే ఇంతకుముందు చేసినట్టు. హైయర్ లోయర్ పొటెన్షియల్స్ మనం ఎప్పుడు ఇలా రాసుకున్నాం, AB మధ్యలో అని రాస్తున్నాం. AB మధ్యలో కొన్ని లేకపోతే వాటిని కన్సిడర్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ఈ రెసిస్టర్ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది, అవే ఈ రెసిస్టర్స్ ఎఫెక్ట్ అయినాయా కాలేదు. అంటే మనకి ఎఫెక్ట్ అవుతున్న రెసిస్టర్ ఉంటే ఇది ఒకటే. సో అట్లా ఇక్కడ ట్రీట్ చేస్తాం. ఎఫోర్ కరెంట్ అనేది 2 ohms నుంచి 0, బట్ 5 ohm నుంచి కరెంట్ అయితే క్యాలిక్యులేట్ చేసేవచ్చు. దట్ ఈస్ ఎంత అవుతుంది, 10/5, ఇట్ బికమ్స్ 2 amp. ఇందులో ఈ బ్రాంచ్లో ట్రావెల్ చేసే కరెంట్, దీనికి సంబంధం లేదు, ఎందుకంటే ఇక్కడ ఇంకో బ్యాటరీ ఉంది. ఓకే, ఇదే కరెంట్ సేమ్ ట్రావెల్ చేస్తుంది ఎక్కడంటే కాదు, ఇది వేరే బ్యాటరీ, ఇది వేరే బ్యాటరీ, ఇది వేరే సర్క్యూట్, ఇది వేరే సర్క్యూట్. దట్ మీన్స్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 10 ohm రెసిస్టెన్స్ ఇది ఈక్వల్స్ టు 20/, becomes 2. ఓకేనా, దీనికి కనెక్షన్స్ ఇలా ఉన్నప్పుడు మనం RAB సాల్వ్ చేయాలి. ఇలా చాలా ఉంటాయి సర్క్యూట్స్. దీన్ని మనం సిమెట్రికల్ మెథడ్స్, సిమెట్రికల్ ఆర్డర్లో ఉంటే ఫోల్డింగ్ మెథడ్ అని యూజ్ చేస్తాం, లేదా పర్పెండిక్యులర్ యాక్సిస్ ఉంటుంది, ప్యారలల్ యాక్సిస్, అట్లా కూడా చేయొచ్చు. సిమెట్రికల్ యూజ్ చేస్తే ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇలా ఉన్న పేపర్ని ఇలా ఫోల్డ్ చేస్తాం. సిమెట్రికల్గా ఎలా డిసైడ్ చేస్తామంటే చూడండి, ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఇట్లా ఒకవేళ రెసిస్టర్ 2 ohmsని దీని మీదకి వచ్చి ఫోల్డ్ చేయగలిగితే వస్తుంది అన్నట్టు, అండ్ 2 మళ్ళీ దీని దగ్గరికి వస్తుంది, ఈ 2 దీని దగ్గరికి రావాలి, మధ్యలోది డిస్టర్బ్ అవ్వద్దు. ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు చూడండి, ఇలా ఫోల్డ్ చేస్తే నా లిటిల్ ఫింగర్ దీని దగ్గరనే జాయిన్ అవుతుంది, ఈ ఫింగర్ ఇక్కడికి వస్తుంది. అవునా, ఎవరు వాళ్ళ మీదకి వస్తారు కదా, డిఫరెంట్ ఏం అవ్వట్లేదు. ఇది ఫోల్డింగ్ మెథడ్ అంటాం. ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఎవరు డిస్టర్బ్ అవ్వరు, కాకపోతే ఈ రెసిస్టెన్స్ దీని దగ్గరికి వస్తుంది, వీళ్ళు ప్యారలల్ అయిపోతారు. అలాగే ఉంది ఆ కాంబినేషన్. 2 ఎలా ఉన్నాయి, ప్యారలల్ కాంబినేషన్. ఇక్కడ 2 ఎలా ఉన్నాయి, ప్యారలల్ కాంబినేషన్. 2 ఎలా ఉన్నాయి, ప్యారలల్ కాంబినేషన్. ఇక్కడ ఉంది జాయింట్ పాయింట్, ఈ జాయింట్ పాయింట్ నుంచి ఈ జంక్షన్ పాయింట్ని తీసుకుంటే ఈ 2 ప్యారలల్ అయిపోతాయి. సో మొత్తం ఇలా వచ్చేస్తాయి. సో దాన్ని ఫోల్డింగ్ మెథడ్ అంటాం. ఈ ఫోల్డింగ్ మెథడ్స్ని యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు, లేదా పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం యూజ్ చేసి ఈ యాక్సిస్ ఒకవేళ ఇలా ఉంటే దీన్ని ప్యారలల్ యాక్సిస్ అంటాం, ఇది ప్యారలల్ యాక్సిస్, ఇది పర్పెండిక్యులర్ యాక్సిస్ అంటాం. పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం నుంచి ఏం చేస్తామంటే ఇక్కడ ఒక యాక్సిస్ ఇమాజిన్ చేసుకుంటే ఈ 2 రెసిస్టెన్స్ ఎగిరిపోతాయి, అక్కడ ఉండవు, ఇంకేం రెసిస్టెన్స్ ఉండదు. అప్పుడు డైరెక్ట్గా 2 సిరీస్ అవుతుంది, 2 సిరీస్ అవుతుంది, 3 సిరీస్ అయితే మళ్ళీ మొత్తం ప్యారలల్ అవుతాయి. ఓకే, సో ఈ యాక్సిస్ని యూజ్ చేయొచ్చు, బట్ ఇది అన్ని దగ్గర వర్కౌట్ కాదు. పర్పెండిక్యులర్ యాక్సిస్ అనేది అన్నిటికీ వర్కౌట్ కాదు. కొన్నిసార్లు మధ్యలో వస్తుంది రెసిస్టర్, దాన్ని బ్రేక్ చేయలేం, అందుకే దీన్ని ఫోల్డింగ్ మెథడ్స్తో ఈజీ అవుతుంది. అఫ్కోర్స్ ఇది బ్రేక్ అయిపోతుంది, చూద్దాం. సో ఫోల్డింగ్ మెథడ్లో ఇలా చేస్తాం చూడండి, ఫోల్డ్ చేస్తున్నాం, సర్క్యూట్ మొత్తాన్ని ఫోల్డ్ చేస్తున్నాం ప్యారలల్ యాక్సిస్ని బేస్ చేసుకొని. ఎప్పుడైనా ఫోల్డ్ చేసేటప్పుడు మిడిల్ ఆఫ్ జంక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ డిస్టర్బ్ అవ్వద్దు, అంటే ఇట్లా కట్ అయిపోవద్దు, అవి 3 మధ్యలో కట్ అవ్వద్దు, ఇక్కడ 3 మధ్యలో కట్ అవ్వద్దు. చూడండి, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఏం డిస్టర్బ్ కావు, వాల్యూ అలాగే ఉంటుంది. సో ఫోల్డింగ్ చేస్తే ఇలా అవుతుంది సర్క్యూట్. దట్ ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాం, అండ్ 3 ohms యాజ్ ఇట్ ఈస్, అండ్ నెక్స్ట్ 3 ohms కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంది. అండ్ డిస్టర్బ్ అయ్యే వాళ్ళు ఎవరు, ఈ 2 ohms అనేది దీని మీదకి వచ్చేస్తుంది, అంటే ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ తీసుకుంటాం కాబట్టి ఓకేనా, 2 ప్యారలల్. నెక్స్ట్ అండ్ అగైన్ ఈ 2 కూడా మళ్ళీ సేమ్ ప్యారలల్ కాంబినేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ 2 కూడా మళ్ళీ సేమ్ దీని మీదకి వస్తుంది. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ సర్క్యూట్ ఆఫ్టర్ ఫోల్డెడ్. రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ పాయింట్స్ దగ్గర ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ చూడండి. ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర 2 బికమ్ ప్యారలల్ కాబట్టి ఇట్ బికమ్స్ 1 అయిపోతుంది. ఇది 1, ఇది కూడా 1 అవుతుంది.
ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని కన్వీనియంట్గా మనకి ఈజీగా కనిపించేటట్టు ఇలా డ్రా చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు మనం ఇది 1 అవుతుంది కదా, 1 3 3 ఇది కూడా 1. ఇప్పుడు ఆర్ ఈక్వలెన్స్ డయాగ్రామ్స్లో ఈ 1 ohm రెసిస్టెన్స్ని బ్రేక్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఏ అండ్ బి పాయింట్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బి పాయింట్ సి పాయింట్ తీసుకుంటే సి పాయింట్ దగ్గర పాయింట్ అనేది కామన్ పొటెన్షియల్ అవుతుంది. కామన్ పొటెన్షియల్ అంటే ఇక్కడ నుంచి ఛార్జ్ వాల్యూస్ ఇక్కడికి వచ్చినప్పుడు లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ పొటెన్షియల్ క్యారీ చేస్తుంది. లేదా వీట్స్టోన్ బ్రిడ్జ్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. వీట్స్టోన్ బ్రిడ్జ్ ఏంటి, ఆ మధ్యలో రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఆపోజిట్ రెసిస్టర్స్ యొక్క ప్రొడక్ట్ ఈక్వల్ అయితే పోతుంది. చూడండి ఆపోజిట్ రెసిస్టర్స్ ఏంటి 3x1 3x1, సో కామన్ అవుతుంది, ఈక్వల్ అవుతున్నాయి, మధ్యలో 0 అయిపోతుంది. అట్లా కాకుండా దీన్ని కామన్ పొటెన్షియల్ అని కూడా అనుకోవచ్చు. కామన్ పొటెన్షియల్ అయితే ఇది బ్రేక్ అయిపోతుంది. ఇది బ్రేక్ అయిపోతే మనకి సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఓన్లీ ఏ టు బి వీ హ్యావ్ ఏ 3 ohms అండ్ నెక్స్ట్ వన్ ఈ ప్యారలల్లో వస్తున్న రెసిస్టెన్స్లో ఇక్కడ ఒక 1 ohm రెసిస్టెన్స్ ఉంది, మళ్ళీ 1 ohm రెసిస్టెన్స్. సో తీసుకుపోయి ఎక్కిపోవచ్చు బోట్ అయితే. 3 3 1 1 చెప్పండి 2 9 సారీ 6 3 + 3 6 2 6 into 2/6 + 2 12/8 3/4. ఇది అర్థమైందా? సో ఇట్లాంటి ఇంత పెద్ద పెద్ద సర్క్యూట్స్ ఉన్నా సరే దాన్ని ఫోల్డ్ చేయగలగాలి. ఫోల్డ్ చేస్తే ఒక్కొక్కసారి మధ్యలో వీట్స్టోన్ బ్రిడ్జ్ ఫామ్ అవుతుంది, లేదా ఇలా సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఇంకోటి కూడా ఉంటుంది చూడండి, ఇలా దీన్ని ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఫోల్డ్ చేస్తే ఇలా వచ్చి ఉంటుంది. ఏదో సంథింగ్ ఆర్ రెసిస్టెన్స్ ఏదో ఒకటి అనుకుందాం. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కూడా ఉందనుకోండి ఆర్. ఇది యాక్చువల్గా ఫోల్డ్ చేస్తే అట్లా అయినట్టు. జనరల్గా ఇప్పుడు దీన్ని సాల్వేషన్ చేసేటప్పుడు ఇక్కడ జాయింట్ ఉందని ఇస్తారు, వాళ్ళు కనెక్షన్ ఉందని ఇస్తారు. కనెక్షన్ ఏం చేస్తారు, ఫైండ్ ఆర్ ఈక్వలెన్స్ బిట్వీన్ ఏబి లేదా ఏదో ఒక పాయింట్స్లో మధ్యలో ఆర్ ఈక్వలెన్స్ సాల్వ్ చేయమంటారు. ఇప్పుడు ఆలోచించేటప్పుడు కూడా సేమ్, ఇక్కడ కూడా ఆర్ రెసిస్టెన్స్ ఉంది, ఇది ఆర్ రెసిస్టెన్స్. ఇప్పుడు మనకి దీని పాయింట్స్ దగ్గర ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ వాల్యూస్ చూడండి. ఏ నుంచి ఈ పాయింట్కి వస్తే లెట్ కన్సిడర్ సి పాయింట్, ఏ నుంచి సి పాయింట్కి వస్తే పొటెన్షియల్ ఎంత డ్రాప్ అవుతుందో బి టు సి కూడా సేమ్ పొటెన్షియల్. అంటే కరెంట్ ఇలా డివైడ్ అవుతూ ఇక్కడికి వచ్చిన తర్వాత పొటెన్షియల్ సేమ్ అయితే ఫ్లో ఉండదు. వాటర్ సర్ఫేస్ మీద పోయండి, వాటర్ ఎక్కడైనా ఫ్లో అవుతుందా? కరెంట్ ఉంటుందా వాటర్కి? ఇలా ఆగిపోతుంది, బికాజ్ సర్ఫేస్ ఈక్వల్గా ఉంది. అదే కొంచెం స్లోప్ ఇవ్వండి, ఆటోమేటిక్ వాటర్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ పొటెన్షియల్ సేమ్ అవ్వద్దు, పొటెన్షియల్ ఈక్వల్ కావాలి. పొటెన్షియల్ ఈక్వల్ అయిందంటే ఆటోమేటిక్ ఛార్జ్ ఫ్లో ఉండదు. అంటే ఈ సి పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఈక్వల్ అవుతుంది కాబట్టి కరెంట్ అనేది డివైడ్ కాదు. అప్పుడు మనకి కన్వీనియంట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా అయిపోతుంది. వీటి మధ్యలో బ్రేక్ వెళ్ళిపోయింది కదా, అంటే మనకి ఈ కనెక్షన్ ఇలా వస్తుంది. ఈ కనెక్షన్ వచ్చినప్పుడు ఆర్ఆర్ బికమ్ సిరీస్, దట్ సిరీస్ బికమ్ ప్యారలల్ టు ద ఆర్, అండ్ ఈ టోటల్ కాంబినేషన్ సిరీస్ ఫర్ రిమైనింగ్ సైడ్ ఆఫ్ 2 hours. ఓకే, అర్థమవుతుందా? ఇది కామన్ పొటెన్షియల్ పాయింట్ దగ్గర తీసుకుంటాం. ఇలా కనెక్షన్ అయిపోయింది, యాక్చువల్గా వైర్ ఇలా ఉంది. యాక్చువల్లీ ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కరెంట్ అనేది ఇలా వస్తుంది, ఐ కరెంట్ లేదా ఐ కరెంటే వస్తుంది అనుకోండి. ఇక్కడ డివైడ్ అవ్వాలి కదా కరెంటు, ఇక్కడ నుంచి సమ్ కరెంట్ వెళ్తుంది, ఇక్కడ సమ్ కరెంట్ వస్తుంది. ఈ సమ్ కరెంట్ వాల్యూస్ ఇక్కడికి వచ్చినాక డివైడ్ కాదు. ఓకే, ఎందుకు డివైడ్ కాదంటే సి పాయింట్ దగ్గర ఇట్ బికమ్స్ యాజ్ కామన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. పొటెన్షియల్ చేంజ్ కాదు కాబట్టి సి పాయింట్ దగ్గర వి కాన్స్టెంట్ అయితే ఇక్కడ కరెంట్ డివైడ్ కాదు. సో అందుకే సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది. సర్క్యూట్ బ్రేక్ అయ్యి ఎలా కన్వీనియన్స్ ఫామ్ అవుతుంది అంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ వైర్ ఇలాగే ఉంటుంది, ఈ వైర్ ఇలా వస్తుంది. కామన్ పొటెన్షియల్ అయితే కరెంట్ ఫ్లో ఉండదు. కామన్ పొటెన్షియల్ వాల్యూస్ కావాలి అంటే కరెంట్ వాల్యూస్ అనేవి ఇక్కడ యాక్సెప్ట్ చేయదు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి, హైయర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. ఇప్పుడు ఇక్కడ హైయర్ పొటెన్షియల్ ఇది అనుకున్నప్పుడు ఐ కరెంట్ ఇలా పోయింది అనుకుంటున్నాం.
అండ్ ఇక్కడ కూడా కొంత కరెంట్ డివైడ్ అవుతుంది బికాజ్ ప్యారలల్ కాంబినేషన్. అఫ్ కోర్స్ ఆర్ఆర్ ప్యారలల్ అవుతున్నాయి కరెక్టే, కానీ ఫర్దర్గా వెళ్ళిన తర్వాత ఈ మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ డ్రాప్ సేమ్ ఉంది బికాజ్ ఇక్కడ ఆర్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కూడా ఆర్ రెసిస్టెన్స్ ఉంది. ఒకసారి క్రాస్ అయిన తర్వాత రెసిస్టెన్స్ ఈక్వల్ ఉంటే పొటెన్షియల్ డ్రాప్ ఈక్వల్ ఉంటుంది. ఓకేనా, రెసిస్టెన్స్ వాల్యూస్ ఒక వాల్యూకి ఏదైనా 3 ohm రెసిస్టర్ క్రాస్ అయితే ఎంత పొటెన్షియల్ డ్రాప్ జరుగుతుందో ఫర్దర్గా వచ్చే నెక్స్ట్ 3 ohm డ్రాప్ క్రాస్ అయినా కానీ సేమ్ పొటెన్షియల్ డ్రాపే ఉంటుంది. ఈక్వల్ రెసిస్టర్స్ ఉంటాయి, ఆ టైంలో మనకి కామన్ పొటెన్షియల్ వస్తుంది. ఆ కామన్ పొటెన్షియల్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి సర్క్యూట్లో కరెంట్ ఫ్లో కాదు కాబట్టి పైకి వెళ్ళిపోతుంది వైర్, కన్వీనియంట్గా డ్రా చేస్తున్నాం. సో పైకి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆర్ఆర్ సిరీస్ అయిపోతుంది, మొత్తం బ్రేక్ అవ్వదు, 100% కరెంట్ ఫ్లో అయ్యింది. ఈ ఫ్లో అయిన పాయింట్ అనేది లోయర్ పొటెన్షియల్కి వెళ్ళాలి. లోయర్ పొటెన్షియల్కి వెళ్ళాలంటే ఏమవుతుందంటే ఇలా వెళ్ళిపోతుంది. కానీ ఇంతకుముందు అట్లా కాదు, ఇంతకుముందు మనకు ఒకటే వైర్ మిగిలిపోయింది, ఇక్కడ ఒకటే వైర్ మిగిలిపోయింది, కంప్లీట్గా బ్యాలెన్స్డ్ బిట్స్ అండ్ బిట్స్ ఫామ్ అయింది కాబట్టి బ్రేక్ చేసినాం. దీన్ని కరెంట్ ఫ్లో ఉండదు. కరెంట్ ఫ్లో ఎందుకు ఉండదు అసలు సర్క్యూట్లో అంటే ఇక్కడ కామన్ పొటెన్షియల్ ఫామ్ అయి ఉంటుంది. లైక్ సి అండ్ సమ్ అనదర్ పాయింట్ దగ్గర కామన్ పొటెన్షియల్ అయి ఉంటుంది. కామన్ పొటెన్షియల్ ఛార్జ్ ఈజ్ నాట్ ట్రయింగ్ టు మూవ్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ దే, ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ని బ్రేక్ చేస్తాం. ఇలా బ్రేక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఇంకా కాంబినేషన్ ఈజీ అయిపోయింది అండి. ఈ సిరీస్ అవుతున్నాయి, ప్యారలల్ అవుతుంది, మళ్ళీ సిరీస్ అవుతాయి. ఈ సిరీస్ మొత్తం ఏబీకి ప్యారలల్ అవుతుంది. ఓకే, ట్రై చేయండి చూద్దాం.